the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలు అంటున్నాను. రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తాపత్రికల్లో కానీ న్యూస్ ఛానల్లో కానీ మనకు దర్శనమిచ్చే అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రత్యేకంగా చూడండి. ఉదాహరణకు అలాంటి అంశాలు కనుక పరిశీలిస్తే, వార్తలు నిలిచిన ఐఐటీస్ ఎవ్రీ వీక్ కనీసం 2 నుండి 3 సార్లు ఐఐటీలకి సంబంధించిన ఏదో ఒక సమాచారాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. వార్తలు నిలిచిన రక్షణ రంగానికి సంబంధించిన సమాచారం, అవి విన్యాసాలు కానివ్వండి లేదా కొత్తగా కమిషన్ చేయబడ్డ అడ్వాన్స్డ్ వెపన్స్ కానివ్వండి. అండ్ దాంతోపాటు రీసెంట్గా వార్తలు నిలిచిన సూచీలు, నివేదికలు, ప్రపంచ దేశాలకు సంబంధించిన ర్యాంకింగ్స్, వీటి నుండి కూడా క్వశ్చన్స్ రావచ్చు. దాంతోపాటు జిఏ ట్యాగ్ సంబంధిత అంశాలు, యునెస్కో సంబంధిత ప్రాంతాలు కానివ్వండి, గుర్తింపులు కానివ్వండి, ఇలా కొన్ని టాపిక్స్ని రెగ్యులర్గా రిపీటెడ్గా మనం వార్తలు చూస్తాం. వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఏ పోటీ పరీక్షణ కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షణ కానివ్వండి, వాటి నుండి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ అంటూ ఉండదు. ఈరోజు అలాంటి ఒక టాపిక్, మరొకసారి మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఐఐటీస్కి సంబంధించి విదేశాల్లో మొట్టమొదటి ఐఐటి అనే అంశం. ఇప్పటికీ 2 to 3 టైమ్స్ మనం ఈ టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం. గతంలో డిస్కస్ చేసిన అంశం ఏంటంటే, అతి త్వరలో నవంబర్ మాసంలో ఐఐటి అనేది ఇప్పటి వరకు భారతదేశానికే పరిమితమైన ఐఐటీస్ ఏవైతే ఉంటాయో విశ్వవ్యాప్తం కానున్నాయి. అందులో భాగంగా మొట్టమొదటి ఒక ఐఐటి విదేశాల్లో ఏర్పాటు అవబోతోంది. ఏ దేశంలో అంటే టాంజానియా. టాంజానియా అని చెప్పేసి టాంజానియా. నిన్నటి రోజున టాంజానియా దేశంలోని జంజీబర్లో ఒక ఐఐటి ఏర్పాటు అనేది పూర్తయింది. దాన్ని ప్రారంభించడం జరిగింది. 50% అందులో స్టూడెంట్స్ ఇండియా నుండి వెళ్ళబోతున్నారు. మిగతా 50% ఆఫ్రికా ఖండంలోని విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అక్కడ అకామిడేట్ చేయబోతున్నారు. ఇలా ఐఐటి ఇప్పటి వరకు భారతదేశానికే పరిమితమైన ఐఐటీస్ విశ్వవ్యాప్తం అవుతున్నాయి. ఐఐటీస్ యొక్క ఇన్నోవేషన్స్ అద్భుతం, ప్రపంచం కూడా గుర్తిస్తోంది. ఇప్పుడు వివిధ దేశాల్లో కూడా ఐఐటీలను చూడబోతున్నాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అత్యున్నత సాంకేతిక విద్యను అందిస్తున్న ఐఐటీస్. అలా మొట్టమొదటి విదేశీ ఐఐటి ఏ దేశంలోని ఎగ్జామినేషన్లు అడిగితే టాంజానియాలో, ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలో జంజీబర్ ఉంది కదా, జంజీబర్లో ఏర్పాటైంది. అండ్ మరి ఎవరి సహకారంతో అంటే భారతదేశంలోని ఐఐటి మద్రాస్ ఉంది కదా, తమిళనాడు రాష్ట్రంలో ఐఐటి మద్రాస్కి సంబంధించిన క్యాంపస్ ఇది, గుర్తుంచుకోండి, అక్కడ ఏర్పాటైంది. అండ్ ఈ ఐఐటికి, టాంజానియాలో ఏర్పాటైన ఐఐటికి మొట్టమొదటి డైరెక్టర్గా ఒక మహిళ, తన పేరు ప్రీతి అగలయం. ప్రీతి అగలయం గారు నియమితులయ్యారు. తన గురించి మనం గతంలోనే డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఐఐటికి సంబంధించి ద ఇనాగ్రేషన్ ఆఫ్ ఐఐటి మద్రాస్ జాంజీబర్ క్యాంపస్ బై ప్రెసిడెంట్ ఆఫ్ జాంజీబర్ అండ్ చైర్మన్ ఆఫ్ రివల్యూషనరీ కౌన్సిల్ హుస్సేన్ అలీ విని గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మొట్టమొదటి ఐఐటి విదేశాల్లో ఎక్కడ ఏర్పాటైంది, ఏ ఐఐటి సహకారంతో, ఎవరు డైరెక్టర్, ఇది ఎగ్జామినేషన్లో అడగబోయే అవకాశం ఉన్న అంశాలు. అండ్ నెక్స్ట్ సియాటెల్, అమెరికాకు సంబంధించి సియాటెల్లో త్వరలో భారత దౌత్య కార్యాలయం. అంటే అర్థం ఏంటిదంటే, దౌత్య అనే అర్థం వచ్చిందనుకోండి, పదం వచ్చిందనుకోండి, మీనింగ్ ఏంటంటే డిప్లొమసీ అంటే 2 దేశాల మధ్య సహకారం కోసం దౌత్యాధికారుల నియామకం రాష్ట్రపతి చేస్తారని, రీసెంట్గా దౌత్యాధికారిగా పలానా దేశంలో, ఇటలీ దేశంలో వాణి సర్రరాజు ఎవరని చెప్పేసి ఇటువంటివి మనం చూస్తూ ఉంటాం. దౌత్య అంటే 2 దేశాల మధ్య సంబంధాలు, దౌత్య సంబంధాలు, డిప్లొమసీ. అలా అమెరికా, ఇండియా మధ్య దౌత్య సంబంధాలను మరింత అద్భుతంగా కొనసాగడానికి ఒక దౌత్య కార్యాలయాన్ని అమెరికాలోని సియాటెల్లో రీసెంట్గా ఏర్పాటు చేయబోతున్నారు. అమెరికాలోని సియాటెల్లో త్వరలో భారత దౌత్య కార్యాలయం, ఎంబసీకి సంబంధించి ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. సియాటెల్లో దౌత్య కార్యాలయాన్ని నెలకొల్పే విషయమై 7 ఏళ్ల క్రితమే ప్రకటన వెలువడింది. జూన్లో భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్ వాషింగ్టన్లో భేటీ అయినప్పుడు
ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందంట, గుర్తుంచుకోండి. అండ్ ఢిల్లీ సో ప్రస్తుతం కాలుష్య కుంపటి కింద ఉంది. సింపుల్గా ఢిల్లీ అనేది కాలుష్య దుప్పటి కింద ఉంది. దుప్పటి కాలుష్య కోరల్లో చిక్కుకుపోయి ఉంది. సో ఢిల్లీ మన దేశ రాజధాని, ప్రపంచంలో కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ కూడా. అంతటి ప్రమాదకరమైన పరిస్థితులు ఢిల్లీ ఈరోజు ఎదుర్కోవడానికి కారణం ఢిల్లీ చేసిన తప్పులు మాత్రమే కాదు, ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలు, ముఖ్యంగా పంజాబ్ లాంటి రాష్ట్రాలు ప్యాడీ స్టబుల్ బర్నింగ్, పంట చెత్త దహనం, ఇటువంటి వాటి కారణంగా దేశ రాజధాని ఢిల్లీ అండ్ అందులో కూడా వెహికల్స్ ఏవైతే ఉంటాయో, ఢిల్లీ అనగానే మన దేశ రాజధాని కాబట్టి అక్కడ అన్ని వెహికల్ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. సో వీటి నుండి వచ్చే ఎమిషన్స్ అండ్ పారిశ్రామిక వ్యర్థాలు కానివ్వండి, వీటన్నిటితో కలిసి ఢిల్లీ ఈరోజు కాలుష్య దుప్పటి కింద ఉంది. అలాంటి పరిస్థితిలో ఉన్న ఢిల్లీ గతంలో మనం లాస్ట్ 2 days బ్యాక్ డిస్కస్ చేశాము, రెడ్ లైట్ ఆన్ గాడి ఆఫ్ అనే ఒక ప్రోగ్రామ్, రెడ్ లైట్ ఆన్ గాడి ఆఫ్ అని. మరి ఈరోజు ఢిల్లీ ప్రభుత్వం ఏం అనౌన్స్ చేశారంటే ఈ November 13th నుండి ఆడ్ ఈవెన్ లేదా ఈవెన్ ఆడ్ సిస్టమ్ని మరొకసారి ప్రారంభిస్తారంట. ఆడ్ ఈవెన్ లేదా ఈవెన్ ఆడ్ అంటే అర్థమేం లేదు, ఢిల్లీలో వెహికల్ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది కదా, అలా వెహికల్స్ అన్నీ కూడా ఒకేసారి ట్రాఫిక్లోకి ఒకేసారి రోడ్డుపైకి రాకుండా కొన్ని చర్యలు, కొన్ని కంట్రోలింగ్ మెజర్స్ ఎలా ఉంటాయంటే, ఉదాహరణకు ఒక వాహనం యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఈవెన్ నెంబర్తో ఎండ్ అవుతుంది అనుకోండి. ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, 2, 4, 6, 8, 10 ఇలా. సో ఈవెన్ నెంబర్తో ఎండ్ అవుతుంది అనుకోండి, ఆ వెహికల్ ఆడ్ డేట్ రోజున లేదా ఆడ్ డే రోజున రోడ్డుపైకి రావడానికి అనుమతిస్తారు. అదే ఒక వెహికల్ నెంబర్ కనుక ఆడ్ నెంబర్ అంటే 3, 5, 7 ఇలా ఉన్నాయి అనుకోండి, అలా ఎండ్ అవుతుంది అనుకోండి, ఆ వెహికల్ ఢిల్లీ ఢిల్లీ రహదారులపైన ఎప్పుడు రావచ్చు, అనుమతి ఎప్పుడు ఉంటుంది అంటే ఈవెన్ డేట్స్లో ఉంటుంది అన్నట్టు. ఈవెన్ డేస్ లేదా ఈవెన్ డేట్స్లో ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అన్ని వాహనాలు ఒకేసారి వచ్చేసరికి ఢిల్లీలో పొల్యూషన్ పెరుగుతుంది కాబట్టి కొంతవరకు కట్టడి చేయవచ్చు అని చెప్పేసి ఢిల్లీ ప్రభుత్వం యోచిస్తుంది. ఆ సిస్టమ్ని మరొకసారి ఈ November 13th నుండి ఢిల్లీ అమలు చేయబోతుందంట, నెక్స్ట్ వీక్ నుండి. సో ఈవెన్ ఆడ్ సిస్టమ్, రెడ్ లైట్ ఆన్ గాడి ఆఫ్, స్మాగ్ టవర్, దేశంలోనే మొట్టమొదటి స్మాగ్ టవర్ విఫలమైంది, రీసెంట్గా పేపర్లో కూడా వచ్చింది. సో ఇలాంటి అంశాలు చూడండి. ప్యాడీ స్టబుల్ బర్నింగ్ అంతెందుకు, ఢిల్లీలో రీసెంట్గా జరిగిన మ్యాచ్ పైన కూడా ప్రభావం పడింది. వరల్డ్ కప్ మ్యాచ్, శ్రీలంక క్రికెటర్స్ మాస్క్ పెట్టుకొని మరీ ఆడారు. సో అంటే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. సో ఇలాంటి అంశాలను అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ యుద్ధ నౌక సూరత్, ఇండియన్ నావల్ షిప్ సూరత్ సిద్ధమైంది. దాన్ని కమిషన్ కూడా చేయడం జరిగింది. యాక్చువల్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి వాటిపైన కమిషనింగ్, డీకమిషనింగ్ పైన ఎలా అడుగుతారంటే, ఏదైనా యుద్ధ నౌక పేరు ఇస్తారు, దాన్ని ఎవరు తయారు చేశారు, ప్రత్యేకతలు ఏంటి, ఇవి అడుగుతారు. సో పేరేంటిది, సూరత్ యుద్ధ నౌక. సో ప్రాజెక్ట్ 15లో భాగంగా దీన్ని తయారు చేయడం జరిగింది. ఎవరు తయారు చేశారు, INS సూరత్ అంటే ముంబైలోని మజగావ్ డాక్ యార్డ్లో నిర్మాణం పూర్తయింది. గంటకి 56 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగల సామర్థ్యం ఈ సూరత్ యొక్క సొంతం. ఒక నగరం యొక్క పేరుని ఒక నావల్ షిప్కి పెట్టడం అనేది జరిగింది. ఇక్కడ గుజరాత్ రాష్ట్రంలోని సూరత్, ఆ నగరం పేరుని ఇక్కడ పెట్టారు చూడండి. సో ఇదొకటి. తీర ప్రాంత రక్షణకు అగ్రదేశాలతో పోటీగా ఆయుధ సంపత్తిని పెంచుకోవడమే లక్ష్యంగా భారత నౌకాదళం బడిబడిగా అడుగులు వేస్తోంది. అరేబియా సముద్ర జలాల్లో కీలకంగా ఉంటూ క్షిపణుల్ని తీసుకెళ్లడమే కాకుండా మిసైల్ డిస్ట్రాయర్ సామర్థ్యంతో సరికొత్త యుద్ధ నౌక మిసైల్స్ని డిస్ట్రాయ్ చేసే సామర్థ్యం INS సూరత్ సిద్ధమైంది. ఈ నౌక నిర్మాణంలో కీలక క్రెస్ట్ ఆవిష్కరణ గత సోమవారం జరిగింది. గుర్తుంచుకొని నిన్నటి రోజున జరిగిందంట. ఓకేనా, ఇది. సో దీని యొక్క బరువు, దీని యొక్క బీమ్ ఏంటి, అవన్నీ కూడా ప్రత్యేకతలు. మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, ఇటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో మీకు నేను ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్. సో మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇన్ కరెంట్ అఫైర్స్లో ఒక బ్రేకింగ్ న్యూస్ వంటిది అన్నట్టు అలా మీకు అప్డేట్స్ ఇస్తున్నాను. మీరు ఈ వాట్సాప్ ఛానల్లో కనుక ఫాలో అవ్వాలి, నన్ను ఫాలో అవ్వాలనుకుంటే, లేదా నేను ఇచ్చే అప్డేట్స్ ఏవైతే ఉంటే వాటిని ఫాలో అవ్వాలనుకుంటే ఈ వాట్సాప్ ఛానల్ లింక్ని క్లిక్ చేయండి. ఈ వాట్సాప్ ఛానల్ లింక్ మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ అనే యూట్యూబ్ ఛానల్, ప్రవీణ్ సార్ క్లాసెస్
యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉంటుందో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అందులో కమ్యూనిటీలో కానివ్వండి, రీసెంట్గా నేను రిలీజ్ చేసిన వీడియోలో కానివ్వండి, ఫస్ట్ కామెంట్గా మీకు ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇటువంటి మీకు ఏవైతే ఉంటే పోస్ట్ చేశాక ఒకసారి చూసుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, సో మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కాదు, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్, కేంద్ర పట్టణాభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వ శాఖ జల దివాళీ అనే ఒక క్యాంపెయిన్ని ప్రారంభించింది. వాటర్ ఫర్ విమెన్, విమెన్ ఫర్ వాటర్ అనే అవేర్నెస్ ప్రోగ్రామ్. వాటర్ ఫర్ విమెన్, విమెన్ ఫర్ వాటర్. సో వాటర్ కన్జర్వేషన్ పట్ల అవగాహన కల్పించడంలో భాగంగా ఈ చొరవ ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్. ఏ ప్రోగ్రాంలో భాగంగా అంటే నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్లో భాగంగా ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ విమెన్ ఇన్ వాటర్ గవర్నెన్స్. సో నీటికి సంబంధించిన అవగాహనను ప్రజల్లో కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ అనేది, ఈ చొరవ అనేది ఉద్దేశించబడి జరిగింది. జల దివాళీ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటారు? మనం మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అనుకుంటాం కానీ కాదు, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్. ప్రస్తుతం హర్దీప్ సింగ్ పూరి గారు కన్సర్న్ మినిస్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అండ్ నెక్స్ట్, బేటీ బచావ్ బేటీ పడావ్ ప్రోగ్రాం అమలు కోసం మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్తో ఒక డిజిటల్ టీవీ, ఒక ఛానల్, మనమందరూ చూసే ఛానల్ కలర్స్ టీవీ ఏకమైంది. అంటే సంయుక్తంగా ఈ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్తో కలర్స్ ఛానల్ వారు భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అందులో భాగంగా ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని మరింత విస్తృతంగా జనాల్లోకి తీసుకురావడం పట్ల అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, అవగాహన కానీ కల్పిస్తారు. సో ఇటువంటి హెల్ప్ లైన్ నెంబర్స్ ఏవైతే ఉంటే వాటిని చూడండి. ఇక ఓరల్ ఇన్సులిన్ అంటే నోటి ద్వారా తీసుకునే ఇన్సులిన్. కామన్గా షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా మన ఇంట్లో, మధుమేహంతో బాధపడేవారు, వాళ్ళు షుగర్కి సంబంధించి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇస్తారు. సో డైలీ వన్స్ ట్వైస్ అలా ఇచ్చుకుంటారు, బాడీలోని గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి. అలా ఇప్పటికి ఇంజెక్షన్స్గా చూసే ఇన్సులిన్ని ఇక ఓరల్ అంటే నోటి ద్వారా తీసుకునే ఒక అధునాతనమైన చొరవ వార్తల్లోకి వచ్చింది. హైదరాబాద్ సంబంధించిన ఒక ఫార్మా సంస్థ వారు ఓరల్ ఇన్సులిన్ తయారు చేయడం జరిగింది. అదే ఫార్మా సంస్థ, దాని పేరేంటో చూస్తే సరిపోతుంది. షుగర్ వ్యాధి చికిత్సలో సూది మందుకు ప్రత్యామ్నాయం కనుగొన్న హైదరాబాదీ సంస్థ. ఆ ప్రోడక్ట్ పేరేంటంటే ఓజులిన్ పేరుతో మార్కెట్లోకి తీసుకురానట్టు నీడిల్ ఫ్రీ టెక్నాలజీస్ వారు చెప్పారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. డయాబెటీస్ వైద్యంలో అంతర్జాతీయ విప్లవం తెరదీస్తూ ఇంజెక్షన్తో పని లేని ఓ సంచలనాత్మక చికిత్సా విధానాన్ని హైదరాబాద్ చెందిన నీడిల్ ఫ్రీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్లో ఉంది. సంస్థ పేరు గుర్తుంచుకోవాలి, ఫార్మా సంస్థ. దాని యొక్క ప్రత్యేకత గురించి గుర్తుంచుకోవాలి. సో దేన్ని కంట్రోల్ చేయడానికి 3 పాయింట్స్ కవర్ అవుతున్నాయో లేదా చూడాలి. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. అండ్ ఉప్పుతో కూడా మధుమేహం రావచ్చు అని చెప్పేసి ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. టులేన్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. అధికంగా ఉప్పు తింటే టైప్ 2 డయాబెటీస్ ఇన్సులిన్ శక్తిని తగ్గిస్తున్న లవణమట. హార్మోన్ ఇన్సులిన్ ఏదైతే ఉంటుందో దాని యొక్క శక్తిని తగ్గిస్తుందంట. ఇన్సులిన్ శక్తి తగ్గిందంటే ఆటోమేటిక్గా బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి, ఆటోమేటిక్గా షుగర్ వస్తుంది. మధుమేహం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ప్రధానమైంది. భారతదేశంలో ఇప్పటికే 10 కోట్ల మందికి పైగా మధుమేహ రోగులు ఉన్నారు. వచ్చే 5 నెలల ఈ సంఖ్య 23 కోట్లు దాటుతుండడం అని చెప్పేసి ఒక సర్వే చెప్పింది. మధుమేహం ఎందుకు వస్తుందన్న అంశంపై ఇప్పటి వరకు సరైన అవగాహన లేదు. తీపి పదార్థాలు అధికంగా తినడం వల్ల మధుమేహం వస్తుందన్న అపోహలోనే చాలామంది ఉన్నారు. మధుమేహం రావడానికి తీపి పదార్థాలు ఒక కారణం మాత్రమే అయినా పూర్తిగా అవే కారణం కాదని పరిశోధకులు చెప్పారు. తాజాగా ఈ పరిశోధనకు సంబంధించిన అంశాలు వార్తల్లోకి వచ్చినాయి. సో టులేన్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ పరిశోధనని చేయడం జరిగింది. అండ్ క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి టైమ్డ్ అవుట్ వార్తల్లోకి వచ్చింది. టైమ్డ్ అవుట్. సో నిన్నటి రోజున మనం మ్యాచ్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఢిల్లీ వేదికగా జరిగిన శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ ప్రపంచ కప్ మ్యాచ్ కనుక అబ్జర్వ్ చేస్తే శ్రీలంకకు సంబంధించిన ఒక ఆల్రౌండర్ యాంజెలో మాథ్యూస్ టైమ్డ్ అవుట్గా ప్రకటించబడ్డాడు. టైమ్డ్ అవుట్ అంటే అవుట్ అయ్యాడు. కానీ ఎవరైనా బ్యాట్స్మెన్ చూస్తే బోల్డ్, లేకపోతే క్యాచ్ అవుట్, స్టంప్ అవుట్, రన్ అవుట్ ఇటువంటివి చూస్తాం. కానీ టైమ్డ్ అవుట్ అంటే ఏంటంటే ఒక బ్యాట్స్మెన్ ఎవరైతే క్రీజ్లో ఉంటారో ఆ బ్యాట్స్మెన్ అవుట్ అయిన తర్వాత ఆ బ్యాట్స్మెన్ అకౌంట్ రిటైర్ అవుతారు కదా, వెళ్ళిపోతారు కదా పెవిలియన్కి, వెళ్ళిపోయేటప్పుడు. సో ఒక బ్యాట్స్మెన్ అవుట్ అయిన తర్వాత
ఆ బాల్ ఏదైతే ఉంటుందో బాల్ పడిన టైం ఉంటుంది కదా, ఆ బ్యాట్స్మెన్ని అవుట్ చేసిన ఆ బాల్ ఏదైతే ఉందో ఆ బాల్ పడిన టైము అయిపోయిన వెంటనే ఈ బ్యాట్స్మెన్ అవుట్ అయి వెళ్తాడు కదా, వెళ్ళాక నెక్స్ట్ బ్యాట్స్మెన్ క్రీజ్లోకి వస్తాడు కదా, ఆ క్రీజ్లోకి వచ్చాక ఎదుర్కొనే మొదటి బంతి ఉంటుంది కదా, దాని మధ్యలో గ్యాప్ అనేది 3 నిమిషాలు దాటకూడదు. 3 నిమిషాలు. ఉదాహరణకు ఏ అనే బ్యాట్స్మెన్ అవుట్ అయ్యాడు. అవుట్ అయిన బాల్ ఉంది కదా, ఆ టైంని ఎంపైర్స్ నోట్ చేసుకుంటారు. ఎన్ని గంటలకు అవుట్ అయ్యాడు, ఎన్ని సెకండ్లకు అవుట్ అయ్యాడు, ఎన్ని నిమిషాలకు అవుట్ అయ్యాడు, ఆ టైం రాసుకుంటారు. తన తర్వాత నెక్స్ట్ బి అనే బ్యాట్స్మెన్ వస్తారు కదా, తాను ఎదుర్కొనే మొదటి బంతి ఉంటుంది కదా, ఆ టైం ఈ మధ్య గ్యాప్ అనేది 3 మినిట్స్ కంటే తక్కువ ఉండాలి. 3 మినిట్స్ కంటే ఎక్కువ ఉంటే టైమ్డ్ అవుట్గా ప్రకటిస్తారు. అందుకే ఒక బ్యాట్స్మెన్ అవుట్ అవ్వగానే నెక్స్ట్ బ్యాట్స్మెన్ వెంటనే అతను గ్రౌండ్ దాటక ముందే లోపలికి ఎంటర్ అవుతారు. సో టైమ్డ్ అవుట్ అనేది ఒక రూల్ ఉంటుంది. సో ఇలా నిన్న క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి టైమ్డ్ అవుట్ బ్యాట్స్మెన్గా ఆంజెలో మాథ్యూస్ శ్రీలంక ఆల్రౌండరు వార్తల్లోకి వచ్చారు. సో ఇలా ఫస్ట్ క్రికెటర్ టు గెట్ అవుట్ ఎట్ నాన్ స్ట్రైకర్స్ ఎండ్ ఏంటంటే విను మంకడ్ గారు 1835లో. నెక్స్ట్ ఫస్ట్ క్రికెటర్ టు గెట్ అవుట్ ఆఫ్టర్ అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డింగ్ని డిస్టర్బ్ చేయడం ద్వారా రమీజ్ రాజా పాకిస్తాన్ బ్యాట్స్మెన్ బౌలరు అవుట్ అయ్యాడు. ఫస్ట్ క్రికెటర్ టు గెట్ అవుట్ ఆఫ్టర్ యూజ్ ఆఫ్ డిఆర్ఎస్. సో డిఆర్ఎస్ అంటే ఏంటంటే డెసిషన్ రివ్యూ సిస్టమ్ ఉంటుంది కదా, ఎంపైర్ ఇచ్చిందని, అలా కూడా అవుట్ అయింది ఎవరంటే వీరేంద్ర సెహ్వాగ్, మన ఇండియన్ ఓపెనర్, డాషింగ్ ఓపెనర్ 2008లో. ఫస్ట్ క్రికెటర్ టు గెట్ అవుట్ యాజ్ టైమ్డ్ అవుట్ ఎవరంటే ఆంజెలో మాథ్యూస్ శ్రీలంక బ్యాట్స్మెన్. నిన్నటి రోజున మనం చూసాము. అండ్ నెక్స్ట్ ఒక పర్సన్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఒక పోయెట్ అండ్ ఆర్టిస్ట్, ప్లే రైటర్, అద్భుతమైన వివిధ రంగాల్లో గుర్తింపు ఉన్న వ్యక్తి మరణించారు. తన పేరు ఏంటంటే గీవ్ పటేల్. గీవ్ పటేల్ ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఎవరు తను, ఏ రంగంలో గుర్తింపు పొందారని అడుగుతారు. లాస్ట్, సో రీసెంట్గా ఇస్రో ప్రస్తుత చైర్పర్సన్ ఒక ఆత్మకథ రాశారని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. నిలువు కుడిచ సింహంగల్ అనే ఒక బుక్, ఆత్మకథ, ఆటోబయోగ్రఫీ, మలయాళం బుక్ అని చెప్పాను. ఎవరి ఆత్మకథ? ఇస్రో ప్రస్తుత చీఫ్ ఎస్ సోమనాథ్ గారి ఆత్మకథ. దీనిని వైద్యులు చేస్తున్నట్టు, అంటే నేను ఆత్మకథను రిలీజ్ చేయట్లేదు ఇక, ఎందుకంటే ప్రస్తుతం వస్తున్న కొన్ని విమర్శలు, ప్రస్తుతం ఏర్పడిన వివాదాలు, ఈ బుక్ చుట్టూ తిరుగుతున్న వివాదాల కారణంగా నేను ఏదైతే నా ఆత్మకథను విడుదల చేద్దామని అనుకున్నానో దానిని నేను విడుదల చేయట్లేదని చెప్పేసి వార్తలోకి వచ్చాడు మరొకసారి ఇస్రో చీఫ్ సోమనాథ్. ఆత్మకథ ప్రచురణను నిలిపివేసిన ఇస్రో చీఫ్ సోమనాథ్ శివన్పై, తనకంటే ముందు ఇస్రో చైర్మన్గా శివన్ గారు ఉన్నారు కదా, తన హయాంలోనే చంద్రయాన్ 2 జరిగింది. సో శివన్పై తను కొన్ని విమర్శలు చేసినట్లు వార్తలు వచ్చినాయి. ఆ బుక్లో తనను టార్గెట్ చేశారని. ఇటువంటి నేపథ్యంలో కాంట్రవర్సీ కావద్దని చెప్పేసి ఈ పుస్తకాన్నే ప్రచురించట్లేదు, ఇక ఆపేస్తున్నానని చెప్పేసి ఎస్ సోమనాథ్ గారు వార్తల్లోకి వచ్చారు. నిలువు కుడిచ సింహంగల్ ఆథర్ ఎవరు? సోమనాథ్ గారు. సో ఈరోజు వార్తల్లో చూసిన అంశాలను కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఐఐటి మద్రాస్ ఒక క్యాంపస్ని జాంజిబార్లో ప్రారంభించింది. విదేశాల్లో మొట్టమొదటి ఐఐటి క్యాంపస్. సియాటెల్లో త్వరలో భారత దౌత్య కార్యాలయం అమెరికాలో అని చెప్పేసి భారత ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీలో ఆడ్ ఈవెన్ నంబర్ స్కీమ్ అనేది మరొకసారి వార్తలకు రాబోతోంది. అండ్ నెక్స్ట్ ఐఎన్ఎస్ సూరత్ ఒక నగరం పేరు. దీన్ని ఎవరు తయారు చేశారంటే ముంబైలోని మజగావ్ డాక్యార్డ్ వారు నిర్మాణం చేశారు. జల దివాలి అనే ఒక క్యాంపెయిన్ని ప్రారంభించింది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. అండ్ నెక్స్ట్ బేటీ బచావ్ బేటీ పడావో ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కోసం ఒక ఛానల్, కలర్స్ ఛానల్ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్తో జతకట్టింది. అండ్ నెక్స్ట్ ఇక ఓరల్ ఇన్సులిన్, నోటి ద్వారా కూడా ఇన్సులిన్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఒక అధునాతన మెడిసిన్ని మార్కెట్లోకి రిలీజ్ చేశారు. దాని పేరు ఓజులిన్. దాన్ని ఎవరు తయారు చేశారంటే హైదరాబాద్కి చెందిన నీడిల్ ఫ్రీ టెక్నాలజీస్ అనే సంస్థ. ఉప్పుతో మధుమేహం వస్తుంది అని చెప్పేసి టులేన్ యూనివర్సిటీ పరిశోధకులు వారి పరిశోధకుల్లో వెల్లడించారు. టైమ్డ్ అవుట్గా ఒక మ్యాచ్లో అంతర్జాతీయ క్రికెట్లో మొట్టమొదటి టైమ్డ్ అవుట్ బ్యాట్స్మెన్గా శ్రీలంకకు చెందిన ఆంజెలో మాథ్యూస్ వార్తల్లోకి వచ్చాడు. గీవ్ పటేల్ ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ప్రముఖ రచయిత అండ్ ఆర్టిస్ట్. అండ్ తన ఆత్మకథ ప్రచురణను నిలిపివేసిన ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు. నిలువు కుడిచే సింహంగల్ గుర్తుంచుకోండి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.